టెట్ ప్రాక్టీస్ విత్ సివిఎస్. మొదటి ప్రశ్న, అయోడిన్ కలిగి ఉండని ఆహార పదార్థం క్రింది వానిలో. అయోడిన్ కలిగి ఉండని ఆహార పదార్థం ఏదంటే ఆపిల్. తర్వాత ప్రశ్న, ఆడవారి అండాశయంలో అపరిపక్వ అండాలు మొదటగా కనిపించే దశ పుట్టుక నుండి. తర్వాత ప్రశ్న, ఎక్స్ ఎటువంటి త్వచాలను కణయంత్రాంగాన్ని కలిగి ఉండకపోవడం చేత జీవ లక్షణాలను చూపదు. ఇక్కడ ఎక్స్ అనేది వైరస్. తర్వాత ప్రశ్న, స్థానం కాలం గ్రాఫ్ నందు కాలాన్ని తెలుపు అక్షానికి సమాంతరంగా గీసిన రేఖ సూచించినది. శూన్యవడిని సూచిస్తుంది. శూన్యవడిని. తర్వాత ప్రశ్న, విద్యుత్ వలయాలలో అధిక విద్యుత్ ప్రవాహాలకు సరైన కారణాలు క్రింది వానిలో. విద్యుత్ వలయాలలో అధిక విద్యుత్ ప్రవాహాలకు సరైన కారణాలు. వలయాలలో తీగలు ఒకదానికొకటి నేరుగా తాకడము, అదేవిధంగా అనేక విద్యుత్ పరికరాలను ఒకే సాకెట్లో కలపడం, ఈ రెండు కూడా. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. పి, ఇంధనాలు దహనం చెందినప్పుడు వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తానని ఇచ్చారు. ఇది కరెక్టే. అదేవిధంగా కార్బన్ ఇంధనాల అసంపూర్ణ దహనం వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనేది ఉత్పన్నమవుతుందని ఇచ్చారు. ఇది కరెక్టే. బోత్ పి అండ్ క్యూ కరెక్ట్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి. ఇచ్చిన వాటిని. ఏనుగుల సమూహం అనేది రక్షణ కల్పిస్తాయి. తేనెటీగల గుంపు ఆహారాన్ని పంచుకుంటాయి, లార్వాలకు తినిపిస్తాయి. తేనెటీగల గుంపు. పక్షుల గుంపు వలసపోవడానికి తోడ్పడతాయి. చీమల కాలనీ సమాచార ప్రసారం చేయడానికి స్రావాలను వదులుతాయి అన్నమాట చీమలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. పొదలు గుల్మాలకు సంబంధించి, అగ్రప్రాక్య మొక్కలకు సంబంధించి. గోధుమ అనేది గుల్మ, ఇది మాత్రం కరెక్ట్, మిగిలినవి కూడా రాంగే. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ఇచ్చిన గడ్డి భూమి ఆహార గొలుసులో లోపించిన జీవిని కనుగొనండి అన్నారు. గడ్డిని కీటకాలు, అదేవిధంగా కీటకాలను కప్పలు తింటాయి. కప్పను పాము తింటుంది. పామును గ్రద్దలు తింటాయి. కరెక్ట్ ఆన్సర్ పాము అనమాట, ఆహారపు గొలుసుకు సంబంధించి. ఉత్పత్తిదారులు, ప్రాథమిక ఉత్పత్తిదారులు, ద్వితీయ ఉత్పత్తిదారులు, తృతీయ ఉత్పత్తిదారులు. తర్వాత ప్రశ్న, కణాల సంఖ్య ఆధారంగా క్రింది వానిలో మిగిలిన వాటికి భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. కణాల సంఖ్య ఆధారంగా. పిండము. తర్వాత ప్రశ్న, ఈ మానవ చర్య క్రమంగా నేల, నీరు మరియు గాలి కాలుష్యానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దారితీస్తుంది. భవన నిర్మాణము మరియు వ్యవసాయం కోసం చెట్లను నరికివేయడం అనేది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సముద్ర తీర ప్రాంతం లేని జిల్లాను గుర్తించండి. తూర్పుగోదావరి జిల్లా. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో భిన్నమైన దానిని కనుగొనండి. భిన్నమైన దాన్ని. థర్మల్ శక్తి అనేది భిన్నమైంది. తర్వాత ప్రశ్న, భూ ఉష్ణ శక్తికి ప్రసిద్ధిగాంచిన మణికర్ణిక సమీపంలోని పార్వతీలోయ ఈ రాష్ట్రంలో కలదు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ఇది భూ ఉష్ణ శక్తికి ప్రసిద్ధిగాంచిన మణికర్ణిక సమీపంలోని పార్వతీలోయ అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరిగాని జతను గుర్తించండి. కుతుబ్ మినార్ బాబర్ని ఇచ్చేది రాంగ్, మిగిలిన కూడా సరైనవే. తాన్సేన్ రాక్ దీపక్, అక్బర్నామా అబుల్ ఫజల్, రాయ్గఢ్ శివాజీ. కుతుబ్ మినార్ నిర్మాత ఎవరో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. ఇచ్చిన వాటిని జతపరచండి. ఎబాన్ బటోటా హరియారా 1 కాలంలో నికోలా కాంటే
దేవరాయ 2, ఫెర్నాండో న్యూనిజ్, అచ్యుత్ దేవరాయ, అదేవిధంగా డొమింగ్ ఫేజ్, శ్రీకృష్ణదేవరాయలు. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, రౌలట్ చట్టం ఈ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. రౌలట్ చట్టం 1919వ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. తర్వాత ప్రశ్న, భారత జాతీయ సైన్యాన్ని పునరుద్ధరించింది ఎవరి క్రింది వానిలో? భారత జాతీయ సైన్యాన్ని పునరుద్ధరించిన వారు ఎవరంటే సుభాష్ చంద్రబోస్. తర్వాత ప్రశ్న, ఎన్ఎస్ఎస్ఓ 61వ రౌండ్ సర్వే ప్రకారం భారతదేశంలోని మొత్తం శ్రామిక మహిళల్లో వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమైన మహిళల యొక్క శాతం ఎంత? 83.6%. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికానిదాలను గుర్తించండి ఇచ్చిన వాక్యాలలో. సరికానిది, ప్రాంతీయ వైవిధ్యతను సర్దుబాటు చేయాలనే ఏకైక లక్ష్యంతో సామైక్య వ్యవస్థ పనిచేస్తుందని ఇచ్చారు. ఇది రాంగ్. మిగిలిన కూడా సరైనవే. సామైక్య వ్యవస్థలో 2 లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలలో ప్రభుత్వం అనేది ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగపు ప్రాథమిక నియమాలను ఏ అంచె ప్రభుత్వము ఏకపక్షంగా మార్చలేదు. అదేవిధంగా ప్రభుత్వం యొక్క ప్రతి అంచెకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఆదాయ వనరులు అనేవి స్పష్టంగా నిర్దేశించబడ్డాయి. పై 3 కూడా కరెక్టే. తర్వాత ప్రశ్న, బౌద్ధ మతంలోని అష్టాంగ మార్గాలలో సమ్యక్ సంకల్ప ఈ అర్థాన్ని సూచిస్తుంది. బౌద్ధ మతంలోని అష్టాంగ మార్గాలలో సమ్యక్ సంకల్ప అనేది ఈ అర్థాన్ని సూచిస్తుంది. మనసును చెడు నుంచి విడిపించడం అనే అర్థాన్ని సూచిస్తుంది. తర్వాత ప్రశ్న, భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో పేర్కొనబడిన భాషలను గుర్తించండి. సింధీ, అదేవిధంగా డోగ్రీ. ప్రశ్న, మానవుని కంటిలో అందబిందువు గల ప్రాంతం. మానవుని యొక్క కంటిలో అందబిందువు గల ప్రాంతం దృక్నాడి మరియు రెటీనా కలిసే చోటు ఉంటుందన్నమాట. దృక్నాడి మరియు రెటీనా కలిసే చోటు మానవుని కంటిలో అందబిందువు గల ప్రాంతం ఇది. తర్వాత ప్రశ్న, అయస్కాంత క్షేత్రానికి పరిమాణము మరియు దిశ 2 కూడా ఉంటాయి. అయస్కాంత క్షేత్రానికి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో స్పర్శ బలానికి ఉదాహరణ గాలి గుండా కదులుతున్న వస్తువులపై గాలి కలగజేసే బలం. ఇది స్పర్శ బలానికి ఉదాహరణ. తర్వాత ప్రశ్న, ప్రసరణ కణజాలంలోని మృత కణాలను గుర్తించండి. క్రింది వానిలో ప్రసరణ కణజాలంలోని దారు కణము, అదేవిధంగా దారునాళాలు, పోషణ కణజాల తంతువులు మృత కణాలు. తర్వాత ప్రశ్న, మోకాలలో గల కీలు ఏమిటి? మోకాలిలో గల కీలు మడతబందు కీలు. మోకాలిలో గల కీలు ఏదంటే మడతబందు కీలు. తర్వాత ప్రశ్న, రక్త ఫలికలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. క్రింది వానిలో రక్త ఫలికలకు సంబంధించి ఇవి రక్త స్కందనంలో పాల్గొంటాయి. తర్వాత ప్రశ్న, శుక్రకణం ఉత్పత్తి నుండి విడుదల వరకు అది ప్రయాణించే మార్గానికి సరైన వరుస క్రమం. శుక్రకణం ఉత్పత్తి నుండి విడుదల వరకు అది ప్రయాణించే మార్గం సరైన క్రమాన్ని గుర్తించండి. క్రింది వానిలో ముష్కము, శుక్రవాహిక, శుక్రాశయము, ప్రషేకం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ఇచ్చే నదులను అవి సముద్రంలో కలిసే ప్రదేశంతో జతపరచండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. కృష్ణానది, హంసల దీవి, అదేవిధంగా గోదావరి నది అంతర్వేది వద్ద కలుస్తుంది. పెన్నా నది ఉటుకూరు వద్ద, అదేవిధంగా వంశధార కళింగపట్నం సముద్రంలో కలిసే ప్రదేశాలు ఇవి. తర్వాత ప్రశ్న, సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఈ రాష్ట్రంలో ఉంది. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అనేది ఒడిశా రాష్ట్రంలో కలదు. ఒడిశా. తర్వాత ప్రశ్న, వెలికొండలు అనేవి ఈ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. వెలికొండలు అనేవి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో విస్తరించి ఉన్నాయి. వెలికొండలు అనేవి. తర్వాత ప్రశ్న, కెన్యా దేశం యొక్క జనాభా పిరమిడ్ నిర్మాణం ఈ క్రింది విధంగా ఉంటుంది. ప్రారంభంలో విశాలంగా ఉంటుంది. కెన్యా దేశం యొక్క జనాభా పిరమిడ్ నిర్మాణం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో బహుళజాతి సంస్థలను గుర్తించండి. బహుళజాతి సంస్థలు కార్గిల్ ఫుడ్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్ బాక్సీ ఇవన్నీ కూడా బహుళజాతి
సంస్థలే. తర్వాత ప్రశ్న, 2 నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలం పెట్టి దాని పైకప్పులు, తలుపులు, కిటికీలు మొదలగునవి తయారు చేయబడేవి. పైన పేర్కొన్న నిర్మాణ శైలి ఏమిటి? ట్రబియేట్ శైలి నిర్మాణ శైలి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాక్యాల్లో సముద్రగుప్తునికి సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. సముద్రగుప్తుడికి సంబంధించి మొదటి చంద్రగుప్తుడి యొక్క కుమారుడు అనమాట సముద్రగుప్తుడు. అదేవిధంగా తమిళనాడులోని కంచి వరకు తన జైత్యాత్రను కొనసాగించాడు. ఇది కరెక్ట్. అదేవిధంగా దక్షిణాదిన 12 మంది రాజులను ఓడించాడు. ఇది కూడా కరెక్ట్. ఏబిడి మాత్రమే సరైనది. తర్వాత ప్రశ్న, మానవ అక్రమ రవాణాను నిరోధించే హక్కును గుర్తించండి క్రింది వానిలో. మానవ అక్రమ రవాణాను నిరోధించే హక్కు ఏదంటే పీడనాన్ని నిరోధించే హక్కు. తర్వాత ప్రశ్న, ఈ యూరోపియన్ దేశంతో టిప్పు సుల్తాన్ సత్సంబంధాలను ఏర్పరచుకున్నాడు. ఫ్రాన్స్ దేశంతో టిప్పు సుల్తాన్ సత్సంబంధాలను ఏర్పరచుకున్నాడు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. లక్ష్మీ అగర్వాల్ గిరిజన తెగ మహిళల హక్కుల గురించి పోరాడడానికి ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలిన కూడా సరైనవే. వందనా శివ పర్యావరణవాది. రాజకుమారి దేవి శ్రీ ఆర్థిక స్వేచ్ఛ గురించి పోరాడంగా. అర్చనా సోరెంగ గిరిజన సాంప్రదాయాలపై కథనాలు. థర్డ్ ఆప్షన్ రాంగ్. లక్ష్మీ అగర్వాల్ దేనికి సంబంధించిన వారు కామెంట్లు తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న, ఎన్నికల సంఘం ఒక పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తించే అర్హతల విషయంలో సరైన సమాధానాలను గుర్తించండి. ఎన్నికల సంఘం ఒక పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తించే అర్హతల గురించి. రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కనీసం 6% ఓట్లు సాధించాలి. ఇది కరెక్టే. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కనీసం 2 సీట్లు గెలుచుకోవాలి. ఇది కరెక్టే. తర్వాత ప్రశ్న, రాజకీయాల నుండి మతాన్ని ఎన్నటికీ వేరు చేయలేమని తెలిపింది ఎవరి క్రింది వానిలో? రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేయలేమని ఎన్నటికీ. గాంధీజీ, మహాత్మా గాంధీ. తర్వాత ప్రశ్న, ఈ దేశంలో తొలి నదీ లోయ నాగరికతలు వెలసెల్లలేదు అని అడిగారు. ఈ దేశంలో తొలి నదీ లోయ నాగరికతలు వెలసెల్లలేదు. గ్రీస్లో. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.